సింపుల్. ఓకే. ఇప్పుడు ఏ మతం గొప్పది? 5,000 మతాల్లో ఏ మతం గొప్పదంటే, 5,000 మతాల్లో టాప్ 3లో ఉన్నాయి. క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతం. ఈ మతాల్లోని ఏ మతం గొప్పదంటే ఏం చెప్తాం? మిగతా 5,000 మతాలు వదిలేయండి. 3 మతాలే తీసుకోండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం. వీళ్ళే టాప్, ప్రపంచంలో టాప్‌లో ఉన్నారు. సో, తర్వాత బుద్ధ మతం. ఏ మతం గొప్పదంటే, ఏ మత ఆచారం ఆ ఆచారంలో ఉంది. ఒక్కొక్క మతం ఒక్కొక్క. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే బైబిల్ గానీ, ఖురాన్ కానీ, ఆ తర్వాత భగవద్గీత గానీ ఏం బోధిస్తున్నాయంటే దేవుడు ఒక్కటే. అందరూ చెప్తున్నారు. మనిషే దేవుడు అనే చెప్తున్నారు. సో, నేనైతే అది నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అన్ని దేశాలు తిరిగి, అన్ని మతాలు, ఎన్ని చర్చిలు అన్ని తిరిగాను కాబట్టి ఇది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియో అనేది నకిలీ పాస్టర్ల మీద అనమాట. ఒకసారి వినండి. చాలా మంది నశిమగా తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, రెండు గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు కోసం నశిమగా తీస్తామండి. నీకుంటే బావు అప్పులు. మీకు అర్థమైంది. దశమ భాగాలంటే క్రైస్తవ మతంలో ఏంటంటే 10% అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు అవి కట్టపోగా ఇంకో నీకు 5,000 వస్తాయి కదా, 5,000లో 10% అంటే దశమ అంటే 10% ₹500 ఆ చర్చ్ ఫాదర్కి ఇచ్చేయాలి ప్రతి నెల. అది ఆ పత్యాపారం ఎంత నడుస్తుంది. ఆమె చూసావు కదా, చర్చ్ ఫాదర్ అమ్మ ఏమంటుందని, నువ్వు ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు అంటుంది. అలా చెప్పిస్తుంది. సో